మీరు మీ మొదటి ₹1,00,00,000 ఎప్పుడు సంపాదించారు? నేను ₹1,00,00,000 ఓవరాల్‌గా అంటే ఇప్పటిదాకా అయితే మెయిన్ థింగ్ టర్నోవర్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మేము ఒక 3-4 సీఆర్ దాటిపోయి ఉంటుంది ఓవరాల్‌గా. బట్ నేను తీసుకునేది ఏంటంటే మై విలేషన్ నుంచి రెగ్యులర్ ఒక సాలరీ లెక్కనే తీసుకుంటున్నా. సో మిగతా అంతా దాన్ని కంపెనీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను ఆఫీస్ మీద పెట్టింది 1.5 సీఆర్ సంపాదించినట్టే. కాకపోతే కెమెరాస్ అనేవి డిప్రిషియేషన్ అసెట్. సో ఓవరాల్ 1 crore ఈ ఆఫీస్ ఇవన్నిటికి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకుంటే 2021, 22 ఆ టైం వరకు అయితే నేను సంపాదించి మళ్ళీ దాన్ని దీంట్లోనే రీఇన్వెస్ట్ చేసేసిన కంప్లీట్గా 21. అంటే జనాలకి అంటే నార్మల్గా ఉండే పర్సెప్షన్ ఏంటంటే ఆల్రెడీ కోట్ల వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కోట్ల సంపాదిస్తున్నా అనుకున్నారు. సంపాదన అనేది వస్తుంది సార్. కాకపోతే దీంట్లో 20 మెంబర్స్ ఎంప్లాయీస్, ట్రావెలింగ్, షూటింగ్ ఇవంతా వెళ్ళిపోతే ఇప్పుడు మనకు ఇండివిజువల్ కూడా ఒక కంపెనీలో ఉన్నప్పుడు అయితే సీఈఓ కూడా నువ్వు సాలరీ తీసుకోవాల్సిందే అండ్ ప్రాఫిట్లో కూడా నువ్వు ఎక్కువ తీసుకుందాం అనుకున్నావు అనుకో కంపెనీ గ్రో కాదు. కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి కదా, కెమెరాస్ మీద, ఎక్విప్మెంట్ మీద అండ్ వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఒక ఫిలిం తీద్దాం అనుకుంటున్నాము. ఫిలిం తీయాలంటే ఒక్కొక్క 30 lakhs 40 lakhs పక్కన పెట్టుకోవాలి మినిమం, లో బడ్జెట్ అయినా కూడా. సో మళ్ళీ ఎంత కలిసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓవరాల్గా కంపెనీ యొక్క టర్నోవర్ పెంచుకుంటూ దాంట్లో నుంచి మనం సాలరీ డ్రా చేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఓవరాల్గా నేను ఒక్కరిని బెనిఫిట్ అయిందనుకన్నా ఓవరాల్గా మన టీం పరంగా అయితే అందరం బెనిఫిట్ ఎదుర్కొంటూ వస్తున్నాం. ఇంకా ఎప్పుడైతే ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది గట్టిగా క్లిక్ అయ్యి జస్ట్ ఈ యూట్యూబ్ నుంచి వచ్చే రెగ్యులర్ థ్రెషోల్డ్ దాటిపోయి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అది మూవీస్ ద్వారా ఫ్యూచర్లో ఇంకేమన్నా మీరు ఇంతకుముందు మీ బుక్ లాంచ్ చేసినప్పుడు నాకు అర్థం ఏంటంటే మనం ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ మీద స్పాన్సర్షిప్ మీద డిపెండ్ కాకుండా ఏదైనా ఈకామర్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏమన్నా దాని ఏమంటారు ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసుడా, ఓకే ఓన్ ప్రొడక్ట్ లాంచ్ చేసుడా, అట్లా చేస్తే ఎక్కువ ఇన్కమ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఈ మీద రియలైజ్ అవుతున్నాం. సో అట్లుంటే మేబీ మేము కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుండే. ఇవన్నీ ఇప్పుడు మనీ వస్తుంది ఎటు పోతుంది అంటే ఇట్లా వెళ్ళిపోతుంది. బట్ నాకు ఇప్పుడు అంటే అందుకే మొన్న మీరు ఎట్ ఏ టైం మొన్న మనీ గురించి అయినా బుక్స్ చదువుదామని కొట్టినప్పుడు రాంప్రసాద్ సార్ మీది ఎట్ ఏ టైం ఆయన వచ్చేసినాయి. సో అమెజాన్లో వచ్చేసినాయి. అప్పుడు కొన్ని చదివేసినాయిగా, ఓకే బట్ చదివినా బట్ ఇంకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఎట్లా జరుగుతుంది అనేది ఏ బుక్స్ లేవు తెలుగులో. నాకు అది తెలుసుకోవాలంటే అన్ని ఇంగ్లీష్ బుక్లు ఆర్డర్ పెట్టుకుని ఇంగ్లీష్ బుక్లు అవుతుంది ఇప్పుడు. అసలు ఏ కంపెనీ ఎట్లా నడుస్తుంది అండ్ తెలుసుకోవాల్సి ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఏంటిది అండ్ పీపుల్ మేనేజ్మెంట్ ఏంటిది, అసలు అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ పర్సనల్ ఫైనాన్స్ డిఫరెంట్ సబ్జెక్టు, మళ్ళీ కంపెనీ ఫైనాన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కంపెనీకి వచ్చేసరికి పీపుల్ మేనేజ్మెంట్ అండ్ సాలరీస్ ఎట్లా ఇవ్వాలి, టీడీఎస్లు ఎట్లా కట్ చేసుకోవాలి అండ్ దాని ఏమంటారు పిఎఫ్లు సంథింగ్ చాలా ఉంటాయి. ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది. సరే నీకు నేను సంవత్సరానికి ₹1,00,00,000 ప్రాఫిట్ చూపిస్తా అంటే దాంట్లో 30 లక్షల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బట్ నేను ఇప్పుడు ట్యాక్స్ని తప్పించుకోవాలంటే దాన్ని రీఇన్వెస్ట్ చేస్తేనే మనం దాన్ని ట్యాక్స్ తప్పించుకోగలుగుతాం అండ్ దాన్ని మనం ఎక్స్పెన్స్గా మార్చుకొని కంపెనీ గ్రో చేయాలి. సో ఇదంతా డిఫరెంట్ థింగ్. కంపెనీ నువ్వు అందరూ ఫుల్లీ సంపాదిస్తారని కాదు, ఓవరాల్ కంపెనీ అసెట్స్ పెరుగుతూ ఉంటాయి. దాంట్లో నీకు ఒక ఉన్న షేరింగ్ అనేది ఇయర్కి పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు పేపర్ మీద కనిపిస్తుంది, రియల్గా ఉండే సిచ్యువేషన్స్ అనేది చాలా డిఫరెంట్. ఇది నాకు చాలా లేట్ రిలీజ్ అయిపోయినా. ఎందుకంటే నేను కంపెనీ ఇట్లా పెద్ద చేద్దాం అట్లా చేద్దామన్న స్టార్టింగ్ నుంచి లేకుండే. బట్ ఎప్పుడైతే దీంట్లో పీపుల్ని రిక్రూట్ చేయడం, పీపుల్కి సాలరీ ఇస్తున్నప్పుడు పోతున్నాయి, అసలు ఎట్లా మిగులుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామంటే దానికి ఖర్చు కావాలంటే కొంచెం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుంది సార్, ఇప్పుడు మన ఫిలిం మేకింగ్ ఉన్నప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి. అది అయిపోగానే ఏదైనా ప్రాఫిట్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి. మనం ఏమన్నా దానికి కొంచెం మన లివింగ్ కోసం ఏమైనా తీసుకోగలుగుతామని తీసేసుకోవాలి. బట్ కంపెనీ కూడా ఒక అసెటే, దాంట్లో మనకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కంపెనీ ఒక వాల్యుయేషన్ పెరిగిందన్నా కూడా మనకు దాంట్లో ఒక మంచి ఉన్నట్టే. ఒకవేళ ఫ్యూచర్లో కంపెనీ పెద్ద వెళ్ళిన తర్వాత మనం చేయలేకపోతే దాంట్లో వర్క్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా దాంట్లో తీసుకురావచ్చు. సో కంపెనీ ఒక టైప్ ఆఫ్ అసెటే, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్ ఇది అట్లా. సో ఇవన్నీ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఇంకా తెలుసుకోవాలి కూడా ఇవన్నీ.